ఈరోజు రెండు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్లకి ఆన్సర్లు తెలుసుకుందాం. రెండు రైలు పట్టాల మధ్య ఖాళీ ఎందుకు ఉంచుతారు? రెండు కరెంట్ పోల్స్ మధ్య విద్యుత్ వైర్లను ఎందుకు వదులుగా ఉంచుతారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని కావాలంటే మన ASP సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పై క్వశ్చన్లకి ఆన్సర్లు తెలుసుకోవాలంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. థింగ్స్ వీ నీడ్: మెటల్ రింగ్, మెటల్ బాబ్ అండ్ బూన్సెన్ బర్నర్. ముందుగా బూన్సెన్ బర్నర్ని సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు మెటల్ బాబ్ని మరియు మెటల్ రింగ్ను తీసుకొని మెటల్ రింగ్ గుండా మెటల్ బాబ్ని పంపిస్తే అది వెళ్ళడం లేదు. ఎందుకంటే మెటల్ బాబ్ యొక్క డయామీటర్ మెటల్ రింగ్ కంటే ఎక్కువగా ఉంది. కావున మెటల్ రింగులో నుండి మెటల్ బాబు వెళ్ళడము లేదు. ఇప్పుడు బూన్సెన్ బర్నర్ని వెలిగించి మెటల్ రింగ్ని హీట్ చేద్దాం. మెటల్ రింగ్ని హీట్ చేసిన తర్వాత మెటల్ రింగ్లో నుండి మెటల్ బాబుని పంపించి చూద్దాం. ఇప్పుడు మెటల్ రింగ్ బాగా హీట్ అయింది. ఇప్పుడు చూడండి, మెటల్ రింగ్లో నుండి మెటల్ బాబ్ ఈజీగా వెళుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? మనం ఎప్పుడైతే మెటల్ రింగ్ని హీట్ చేశామో అది కొద్దిగా వ్యాకోచం చెందింది. అంటే ఏవైనా ఘన పదార్థాలు హీట్ చేస్తే వ్యాకోచం చెందుతాయి. అందువల్ల రింగ్ యొక్క డయామీటర్ పెరిగింది. ఇప్పుడు మెటల్ బాబ్ అనేది మెటల్ రింగులో నుండి ఈజీగా వెళ్ళింది. ఒకవేళ మెటల్ రింగ్ మళ్ళీ చల్లారితే మెటల్ బాబ్ మెటల్ రింగ్లో నుండి వెళ్తుందా లేదా? చూడండి, ఇప్పుడు మెటల్ రింగ్ నెమ్మదిగా చల్లారుతుంది. మెటల్ బాబ్ని పంపిస్తున్నప్పుడు అందులో స్ట్రక్ అవుతుంది. అది ఒకవేళ అలాగే ఉంచితే అది స్ట్రక్ అయిపోతుంది. అందుకే నేను తొందరగా తీస్తున్నాను. మెటల్ రింగ్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మెటల్ బాబ్ని అందులో ఉంచుదాం. ఇప్పుడు వెళ్ళడం లేదు, చూశారా? ఎందుకంటే అది హీట్ తగ్గిన తర్వాత మెటల్ రింగ్ యొక్క డయామీటర్ అనేది తగ్గింది. మళ్ళీ ఒకసారి చేసి చూద్దాం. మెటల్ రింగ్ని మళ్ళీ హీట్ చేస్తున్నాను. మెటల్ రింగ్ హీట్ అయ్యింది, అంటే దాని యొక్క డయామీటర్ అనగా వ్యాసార్థం పెరిగింది. ఇప్పుడు మెటల్ రింగులో నుండి మెటల్ బాబ్ ఈజీగా వెళ్తుంది. హీట్ చేయగానే మెటల్ రింగ్లో నుండి మెటల్ బాబ్ ఈజీగా వెళ్తుంది. ఎందుకనగా మెటల్ రింగ్ యొక్క వ్యాసార్థం పెరిగింది. మెటల్ రింగ్ ఎప్పుడైతే చల్లారుతుందో అప్పుడు అది సంకోచిస్తుంది. మళ్ళీ దాని వ్యాసార్థం డయామీటర్ యథాస్థితికి వస్తుంది. అప్పుడు రింగ్ అందులో నుండి వెళ్ళదు. చూడండి, మెటల్ రింగ్ అనేది చల్లారింది. చల్లారినప్పుడు అది సంకోచం చెందడం వలన మెటల్ బాబ్ అనేది మెటల్ రింగ్లో నుండి వెళ్ళడం లేదు. ఇక వీడియో మొదట్లో అడిగిన ప్రశ్నలకి ఆన్సర్లు తెలుసుకుందాం. రైలు పట్టాల మధ్య ఖాళీలు ఎందుకుంటాయి? వేడి చేస్తే ఘన పదార్థాలు వ్యాకోచం చెందుతాయి. సమ్మర్ సీజన్లో వాతావరణంలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఆ హీట్ వల్ల రైలు పట్టాలు వేడెక్కి వ్యాకోచిస్తాయి. అందువల్ల అవి వంకరపోతాయి. రైలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రెండు రైలు పట్టాల మధ్య ఖాళీ ఉంచితే వ్యాకోచం చెందినప్పుడు ఆ రెండు రైలు పట్టాలు ఆ ఖాళీ ప్రదేశాన్ని ఆక్రమించి అవి వంకరగా పోకుండా ఉంటాయి.
రెండవ క్వశ్చన్, కరెంట్ పోల్స్ మధ్య విద్యుత్ వైర్లను వదులుగా ఎందుకు ఉంచుతారు? కరెంటు స్తంభాలకు వాడే విద్యుత్ వైర్లు అల్యూమినియంతో తయారవుతాయి. వింటర్ సీజన్లో వాతావరణ టెంపరేచర్ తగ్గడం వలన అల్యూమినియం వైర్లు సంకోచం చెందుతాయి. ఎందుకంటే వేడి చేస్తే ఘనపదార్థాలు వ్యాకోచిస్తాయి, అలాగే చల్లబరిస్తే అవి సంకోచిస్తాయి. కాబట్టి అల్యూమినియం వైర్లు వింటర్ సీజన్లో సంకోచం చెంది టైట్ అవుతాయి. మనం మొదటే వదులుగా వైర్లను ఉంచాం కాబట్టి అవి టైట్ అయినా కూడా తెగిపోకుండా ఉంటాయి. అలా కాకుండా మొదటనే టైట్గా ఉంచితే సంకోచం చెందినప్పుడు అవి తెగిపోతాయి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే వాటిని వదులుగా ఉంచుతారు. సమ్మర్ సీజన్లో మాత్రం అవి మరింత వదులుగా అవుతాయి, దానివల్ల ఎటువంటి ప్రమాదం జరగదు.